దేవునికి మహిమ కలుగునుగాక. మరొక అవకాశాన్ని కల్పించిన దేవాతి దేవునికి మరియు నన్ను ఆహ్వానించి ఈ గొప్ప అవకాశం ఇచ్చిన రవిబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సహవాసాన్ని పాస్టర్ గారిని పరిచయం చేసిన దైవ సేవకులు సొలొమోన్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ మనోహరమైన సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. మీరు మనోహరంగా ఎల్లప్పుడూ సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తాం. ఈ గ్రామం కొరకు, ఈ ప్రాంతం కొరకు కూడా ప్రార్థన చేస్తామని మరొకసారి మేము మీకు మాటిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విధంగా చక్కనైనటువంటి వాతావరణం, దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఆరాధన జరుగుతూ ఉంటుంటే ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే, ఈ విధంగా ఇంత క్రమంగా ఆశీర్వాదకరంగా నేను చూడడం చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, నేను ఇదే మొదటిసారి ఈ కంబం అనే గ్రామానికి రావడం, లేక ఈ ప్రాంతాన్ని కూడా చూడడం ఇదే మొదటిసారి. చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ యొక్క మనోహరమైనటువంటి ఉపవాస కోడికలు. నన్ను బలపరిచింది అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మిమ్ముళ్ళు నేను లేకపోతే నేను చెప్పిన మాటలు ఏ విధంగా మీ యొక్క హృదయాల్లో పనిచేసేయో లేదో నాకు తెలియదు, కానీ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు కూడా మీ ఆసక్తి, చర్చిలో భోజనాలు చేస్తున్నప్పుడు కానీ పాస్టర్ గారు చెప్తుంటే ఆ క్రమం, అలాగే వారి యొక్క టీం ఎక్కడ వాళ్ళు అక్కడే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలాగ చేయాలన్నటువంటి ఆ తీవ్రత నాలో పెంచింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కుటుంబాలుగా మీరంతా రావడం ఇంకా నాలో ఆసక్తి పెంచింది. ప్రియమైన వాళ్ళరా, ఈ మీటింగ్లో అల్పుడినైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ విధంగా మీతో మాట్లాడడానికి ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికలు అని సాయంకాల సమయంలో చెప్పడం మనం విన్నాం. ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబం ఉంది. 4 కుమారులు, తండ్రి చనిపోయాడు. తల్లిగారు వృద్ధాప్యంలోనికి వచ్చింది. ఆ తల్లిగారిని చూడడానికి, ఆ తల్లిగారిని ఆదరించడానికి 4 సంతానం కూడా ఒకరంటే ఒకరు నీవే తీసుకో అంటారు ఒకరు, నీవే తీసుకో అంటారు ఒకరు. ఆ కుటుంబంలో చాలా భిన్న స్వరాలు వినబడుతూ ఉన్నాయి. ఐక్యత లేదు. ఆ తల్లిని పెద్ద కుమారుడు చూడటం లేదు, 2వ కుమారుడు చూడటం లేదు, 3వ కుమారుడు కూడా చూడటం లేదు. చిన్న కుమారుడు చాలా బేదరికంలో ఉన్నాడు. ఆయనకు ఆ పెద్దలు, గ్రామ పెద్దలు అంటున్నారు, ఒరే మీ ముగ్గురులోనే ఎవరైనా చూడండి ఆ తల్లిని, 100 సంవత్సరాలు వచ్చాయి, ఆ తల్లిని ఎవరో ఒకరు ఆదరించండి రా అని చెప్తుంటే, లేదు నేనొక్కడనే ఎందుకు ఆదరించాలి అంటాడు పెద్ద కుమారుడు. లేదు నేనే ఎందుకు ఆదరించాలి అంటాడు చిన్న కుమారుడు. ఈ వంతులు, ఈ వాటాలు ఎవరు కూడా ఆ వృద్ధ తల్లిని ఆదరించడానికి ఎవరికి మనస్సు రావటం లేదు. చివరిగా చిన్న కుమారుడు తన భార్యతో మాట్లాడి, అమ్మ ఆమె ఎంతకాలం ఉంటుంది, కొన్ని రోజులే కదా, మనం మా అమ్మని తీసుకొద్దామంటే ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరూ కలిపి ఆ పిల్లలు వాళ్ళంతా ఇంటికి తీసుకుని వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఉమ్మడి కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి. కుటుంబాలు ఎవరి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి? ఎలాంటి వారి కుటుంబాలు దేవుడు ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు? ఎలాంటి వారి యొక్క జీవితాలను దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు? చిన్న కుమారుడు తీసుకుని వెళ్ళాడంట. 3 నెలలు బ్రతికింది. ఆ తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ తల్లి దగ్గర ఒక గ్రంథం ఉంది, ఒక గిన్నె ఉంది. ఆమె
వృద్ధాప్యంలోకి వచ్చింది కాబట్టి ఒక కర్ర పట్టుకొని ఆమె జీవిస్తూ ఉంది. ఆ 3 కూడా ఆ చివరి సమయంలో అక్కడట పెట్టి ఈ కర్ర ఎందుకులే అని ఆ కర్రని ఇరవబోయేడంట కుమారుడు. ఇరవబోతే ఆ లోపట బంగారం మెరుస్తూ ఉందంట. బంగారం మెరుస్తూ ఉందంట. వెంటనే కుమారుడు మేల్కొని ఇదేంటి మా అమ్మ కర్రలో బంగారం ఉందేంటి అనుకున్నాడంట. ఎందుకైనా మంచిది ఆ గ్రంథాన్ని ఇప్పి చూద్దామంటే ప్రతి పేపర్ తర్వాత ఒక బంగారపు ఒక రెక్క కనబడుతూ ఉందంట ఆ గ్రంథంలో. ఎక్కడ చూసినా బంగారమే. అరే గిన్నె చూద్దామని చూస్తే ఆ గిన్నె కూడా బయట పైన ఏమో స్టీల్ కనబడుతుంది, లోపలేమో బంగారం కనబడుతుంది. ఆయన ఏడ్చుకుంటూ అమ్మా నిన్నే కానీ నేను చేర్చుకోకపోతే, నిన్నే కానీ ఒకవేళ నేను దూరం చేసుకున్నట్లుగైతే ఈ ఆశీర్వాదం నాకు రాకపోను కదా అని ఆ కుమారుడు నా తల్లిని చేర్చుకోవడాన్ని బట్టి నా కుటుంబం ఇప్పుడు ఆశీర్వదించబడింది. ఆ 3 అన్నదమ్ముల కంటే ఈయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడంట. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే ఒక్కసారి మనం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదువుదాం. యెహోవా మందసము గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప సత్య సంపూర్ణుడా మీకు వందనాలు నాయనా. మీరు ఉన్న చోట ఆశీర్వాదం, మీ మాటలు ఉన్న చోట ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం ఇక్కడ కూడుకున్న మా అందరకు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఓబేదెదోము ఇంటిలో ఏముంది? మందసం ఉంది. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. ముచ్చటగా 3 నెలలు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, అక్కడ ఎవరు లేరా? ఇశ్రాయేలీయులు చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలామంది ఉన్నారు. యుద్ధంలో పాల్గొన్నవారు ఉన్నారు, చాలామంది రకరకాలుగా దేవుని యొక్క సైన్యములో పనిచేసిన వారు కూడా ఉన్నారు. కానీ మందసాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ ఓబేదెదోము ఆయన ఇంటిలోనికి తీసుకుని పోయాడు ఈ మందసం. ఆయన ఇంటిలో ఉండగా ఆ మందసం ఏ ఇంటిలోనైతే ఉందో దేవుడు ఆ ఇంటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నేను అంటాను, ప్రియమైన వాళ్ళరా, మన ఇంట్లో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాం? ఎలాంటి వారు ఉండాలని కోరుకుంటున్నాం? భౌతికమైనటువంటి స్నేహాలు, భౌతికమైనటువంటి బాంధవ్యాలు, భౌతికమైనటువంటి కార్యకలాపాలు కలిగినటువంటి వారు ఆ ఇంటిలో ఉంటే జాగ్రత్త. ప్రియమైన వాళ్ళరా, ఆశీర్వాదం మనకు రాదు. నేను నల్గొండ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు 2002-2009 మధ్య ఆ ప్రాంతంలో నేను పరిచర్యకి వెళ్ళాను. పల్లివేల అనే గ్రామం ఉంది. పల్లివేల అనే గ్రామానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా వ్యతిరేకించి వాళ్ళు ద్వేషించేవాళ్ళు. అక్కడ ముత్తమ్మ అనే ఒక కుమ్మరి కుండలు చేసుకుంటారు కదా, ఆవిడ ఆ యొక్క గ్రామంలో ఉంది. నేను సువార్త చేసుకుంటూ సైకిలుతో 2002 సంవత్సరంలో సైకిలుతో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన భర్త అన్నాడు, మాకు ఈ సువార్త ఏం అవసరం లేదు, ఇది ఏం అక్కర్లేదని చెప్పిస్తుంటే నేను ప్రతి బుధవారం ఆ గ్రామాన్ని ఎంచుకునేవాడిని. నేను ప్రతి బుధవారం వెళ్తుంటే ఆయన నన్ను ద్వేషించేవాడు. ఆమె కూడా అయ్యా కూర్చో, కొంచెం నీళ్ళు ఇస్తాను అని చెప్పేది. కానీ ఆమెకి దేవుని మాటలు వినాలని ఆసక్తి ఉండేది, కానీ తన భర్త ఆటంకపరిచేవాడు. కానీ ప్రియమైన వాళ్ళ అలాగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ పక్కనే మునుగోడు అనే ప్రాంతం నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, నేను చెప్పినట్లుగా మీరు చేసినట్లుగా అయితే మీ కుటుంబంలో ధన సమృద్ధి అత్యధికముగా జరుగుతుంది అని ఒక విధమైనటువంటి వేషధారణ కలిగి ఆ ఇంటికి రావడం ప్రారంభించాడు. ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు, ఇత్తడి వస్తువులు కానీ
వెండి వస్తువులు కానీ ఏమైనా మీ దగ్గర ఉంటే దయచేసి మీరు ఇక్కడైతే నా దగ్గరే పెట్టండి, నేను దాన్ని మీకు ఏం చేస్తాను, డబల్ చేస్తానని చెప్పాడు. ప్రియమైన వాళ్ళంతా ఎక్కడ లేనివన్నీ కూడా ఆయన చేతిలో పెట్టి 3 రోజులు 4 రోజులు ఆయన ఇంటికి వస్తే భోజనాలు పెట్టి కావలసినవన్నీ పెట్టి ఆయనను సత్కరించి పంపిస్తే ఆయన చేసిన పని ఏంటో తెలిసిందా? ఆ ఇంట్లో ఉన్నవన్నీ దోచుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎవరిని మనం చేర్చుకుంటున్నాం? నిజముగా దేవుని యొక్క సేవకుడు మన ఇంటికి వస్తే, నిజముగా దేవుని యొక్క పాద సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుడు మన ఇంటికి వస్తే మన స్పందన ఏ విధంగా ఉంటుంది? మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తర్వాత నేను ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లబోదిబోమని, అయ్యా పలానా వ్యక్తి వచ్చాడు, మోసం చేశాడు, పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, మందసంలో ఏమున్నాయో తెలుసా? మందసంలో మన్నా గిన్నుంది. మందసం అక్కడ ఉండడానికి, ఆ ఇల్లు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఉట్టు మందసమే కాదు, మందసములో 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రము పలకుంది. మన్నా గిన్నుంది, అహరోను కర్రుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సిస్టమ్, ఈ పరిస్థితి మన యొక్క కుటుంబాల్లో ఉండగలిగితే, ఎవరైతే ఆ యొక్క మందసాన్ని ఎవరి ఇంటిలో ఉంచుకుంటారో, ఏ కుటుంబంలోనైతే ఈ మందసము ఉంటుందో, ఈ మందసాన్ని ఆహ్వానిస్తారో, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుందని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు తన యొక్క పర్యటనలో మార్కు సువార్త 2వ అధ్యాయము ప్రియులరా 2వ వచనంలో మనం చూస్తే, ఆయన ఒక ఇంట ఉన్నాడని, చూడండి, ఉన్నాడని వినవచ్చినప్పుడు, అనేకులు కూడి వచ్చినప్పుడు, వాకిటనైనను వారికి స్థలము లేదు, ఆయన వాక్యము బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మందసము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ఆ మందసములో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. ఆయనే కదా జీవాహారం. ప్రియా దేవుని యొక్క సంగమా, ఆయన ధర్మశాస్త్రం గ్రంథంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే అనేకులు ఆ ఇంటికి వస్తూ ఉన్నారు. ఆ ఇల్లు సామాన్యమైనటువంటి ఇల్లు అంతవరకు, ఆ ఇల్లు సామాన్యమైనటువంటి కుటుంబం అంతవరకు. తెలుసా, నేను మారుమూల గ్రామం, మక్కువ మండలం, కంచేడు వలస అనే గ్రామంలో నేను జన్మించాను. నాకు పెద్దగా చదువు లేదు. నా కుటుంబం కూడా పెద్దగా పలుకుబడినటువంటి కుటుంబము కూడా కాదు. మా నాన్న ఒక రైతు, వ్యవసాయకుడు. మా అన్నయ్యలు కూడా ఆ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం. ప్రియమైన వారరా, ఈ చిన్నగా ఉన్నటువంటి కుటుంబాన్ని 1996 వరకు కూడా మా కుటుంబం ఎట్టి పరిస్థితిలో ఆశీర్వదించబడలేదు. మా కుటుంబంలో ఎట్టి పరిస్థితిలో దీవెనాశీర్వాదాలు లేవు. మా పెద్దన్నయ్యకు, ఆయనకి పిల్లలు పుట్టారు, రెండో అన్నయ్యకి పిల్లలు పుట్టారు, అక్కకి పిల్లలు ఉన్నారు, కానీ ఎవరము కూడా గుర్తింపు లేనివారుముగా మా గ్రామంలో ఉన్నాం. అది పల్లె గ్రామం, కంచేడు వలస అనే గ్రామం. సుమారుగా 250 ఇళ్ళు ఉంటాయి మా గ్రామంలో. ఆ గ్రామంలో వేరే కులం ఉండదు. ఒక కులం, అది తూర్పు కాపుకు సంబంధించినటువంటిది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట లేదు. ప్రియులరా, ఎప్పుడైతే 1996లో యేసుక్రీస్తు ప్రభువారిని మా ఇంటికి ఆహ్వానించామో, ఎప్పుడైతే అంతకు ముందు కూడా చాలాసార్లు సువార్తికులు వచ్చేవాళ్ళు, చాలాసార్లు ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. నేను చేసిన పని ఏంటో తెలుసా? సువార్తికులను అడ్డుకోవడమే నా పని. నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు యువజన సంఘ నాయకుడుగా. ఆ రోజుల్లో 1990, 91, 92 సంవత్సరాల్లో, ప్రియమైన వాళ్ళరా, 93, 94 వరకు కూడా నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఏంటో తెలిసిందా? ఈ మందసం అనగా యేసుక్రీస్తుని ఎక్కడికి కూడా వెళ్ళనివ్వకూడదు. మాకేమని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళంటే, ఈ క్రైస్తవ ఈ సిద్ధాంతం అనేది భారతదేశం పచ్చటి పొలమైతే, ఇవి కేలి అంటారు, తెలుసు కదా. ఆ పచ్చటి పొలంలో కలుపు మొక్కలు,
కేలీ మొక్కల్లాగా వీళ్ళు వచ్చారు. ఈ కేలీ మొక్కలు, కలుపు మొక్కలుంటే సేనే ఏమవుద్ది? పాడైపోద్ది. కాబట్టి అవి పట్టి పీకాలి. అందులో ప్రథమమైనటువంటి వ్యక్తిని నేను. ఎప్పుడు చూసిన శాపమే, ఎప్పుడు చూసిన మా యొక్క కుటుంబంలో అనర్థాలే. ప్రియమైన వారలారా, నాకు చదువు లేదు, మా కుటుంబంలో, మా గ్రామంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాడిని నేను జస్ట్ మీకు సాక్ష్యం కొరకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కొంచెం ఇలా చూస్తే కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ఒక అక్షరం ఉంటుంది. నేను పుట్టిన తర్వాత మాకున్నటువంటి సిద్ధాంతాల ప్రకారం రోజుకి ఈ అక్షరం నేను చెబితేనే నాకు మా అమ్మ మంచినీళ్ళు ఇచ్చేది. ఈ అక్షరం ప్రియమైన వాళ్ళారా, ఎందుకు నేను ఇండైరెక్ట్గా చెప్తున్నానంటే మీకు బాగా తెలుసు. అలాంటి దగ్గర ఉండేవాడిని. సేవకులు చూస్తే, సేవకులను నేను చూడగానే ఏమనిపించేదో తెలిసిందా? ఒక చేప దొరికితే ఆ రైతుకి, లేకపోతే ఆ వ్యక్తికి, మన బజారుకి వెళ్ళిన తర్వాత మంచి చేప దొరికిందనుకో ఎలా ఫీల్ అవుతారు? చాలా బాగా, ఓకే ఇవాళ పులుసు చేసుకోవచ్చు, ఈరోజు ఫ్రై చేసుకోవచ్చు, అలా అనిపించింది. మా గ్రామానికి ఎవరైనా సువార్తకులు వస్తే అలాంటి ట్రైనింగ్ మేము పొందుకున్నాం. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి గ్రామానికి? మా గ్రామంలో 1985 నుంచి హిస్టరీ, చరిత్ర మీరు చూడవచ్చు. నేను ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ రికార్డ్ అవుతుంది. మా గ్రామంలో ఎవరినైనా అడగొచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడవచ్చు. 1985 నుండి 94 వరకు కూడా ప్రతి సంవత్సరానికి ఒక హత్య జరిగేది. కారణం అక్కడ చీకటి శక్తులతో నిండుకుంది. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? పాస్టర్ గారు వచ్చిన వెంటనే వాళ్ళు ఏమని పాటలు పాడుకుంటూ వచ్చారంటే, నడిపించు నానావా అనే పాట పాడుకుంటూ వాళ్ళు వస్తే, చెప్పితే వినరు చెప్పకుంటే ఒప్పకుందురు, తప్పుకుంటే నాదేమి తప్పు గొప్పలందురు. ఎవరు? పాస్టర్లు చెప్పితే వినరు, చెప్పకపోతే ఒప్పుకోరు, తప్పుకుంటే నాదేమి తప్పు గొప్పలందరూ అనేటటువంటి సిద్ధాంతంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడిని నేను. నా కుటుంబంలోనికి యేసయ్య ఆ మందసాన్ని నేను ఆహ్వానించాను 1995-6 సంవత్సరంలో. దేవుడు దీవించడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. నాకు అంతవరకు పిల్లలు లేరు. పిల్లలు నీకు పుట్టరు అని చెప్పారు. అయితే నేను రెడ్ బైబిల్స్ ఉండేవి కదా, అంటే ఆ యొక్క ఎరుపు బైబిల్స్ ఉండేవి అప్పుడు, చిన్న బుక్కులు. ఆ యొక్క కొత్త నిబంధనని పట్టుకొని ఈ పొట్ట దగ్గర పెట్టుకొని లుంగీ పంచి దాని మీద కట్టుకొని నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఎవరికైనా కనిపించకుండా. దేవుడు ద్వారాలు తెరిచాడు. 1997లో దేవుడు నాకు మంచి ముత్యము లాంటి కుమార్తెను దేవుడిచ్చాడు. ఆశీర్వదించడం ప్రారంభించేశాడు. మా గ్రామంలో నేనొక్కనే 1996వ సంవత్సరంలో నేనొక్కనే ప్రభుని అంగీకరించాను. చాలామంది నన్ను చాలా బాధలు పెట్టేవాళ్ళు. ఇంటికి వచ్చేవాళ్ళు, ఇంటి దగ్గర ప్రార్థన పెడుతుంటే దేని కొరకు ఇది పెడుతున్నావని ఒక ఆవిడ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వచ్చేసింది. మా ఇరుగు పొరుగు గ్రామాల్లో నుంచి వాళ్ళు మాకు ప్రార్థన పెట్టుకుంటున్నారు. పతివాడ అప్పలస్వామి నాయుడు గారు కొడుకంట, ఆయన ప్రభువుని నమ్మాడంట, మనము కూడా వెళ్దామని వాళ్ళు వస్తే వాళ్ళని భయంకరంగా దూషించి అక్కడి నుంచే పంపించేసేవాళ్ళు. దీవించడం ప్రారంభించాడు. పేద కుటుంబం మాది, సామాన్యమైనటువంటి రైతు కుటుంబం మాది. ప్రియమైన వాళ్ళారా, నా తండ్రి చనిపోయేటప్పటికీ ఆయన గొప్ప ప్రార్థనా యోధుడుగా దేవుడు తయారు చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పేవాడు, ఒరే నాగం నాయుడు, నా పేరు నాగం నాయుడు అని పిలుస్తాడు మా నాన్న. ఎందుకంటే మా అన్నయ్య పేరు గౌరు నాయుడు, రెండో అన్నయ్య పేరు వెంకట నాయుడు, నా పేరు నాగం నాయుడు. మా బావగారి పేరు సత్యం నాయుడు, మా నాన్నగారి పేరు అప్పలస్వామి నాయుడు. ప్రియమైన వాళ్ళారా, మా గ్రామంలోనికి, మా ఇంటిలోనికి ఎప్పుడైతే ప్రభు వచ్చాడో మార్పును చూస్తూ ఉన్నాం. నన్ను భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నా మార్పును చూస్తూ ఉన్నారు నా గ్రామ ప్రజలు. వీడేనా నాగరాజేనా?
ఎక్కడ కొత్త సినిమా వచ్చిందంటే మొట్టమొదటిసారిగా వెళ్ళి ఆ యొక్క జనాల మీద నుంచి వెళ్ళి, ఇప్పుడంతే చాలా సైలెంట్గా తీసుకువచ్చేమో, టికెట్లు బ్లాక్లో కొనుక్కోవచ్చేమో, అప్పుడు అలా కాదు. ఒక 20-30 మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్లాడుకుని టికెట్లు తీయాలి. అందులో నేను ఫస్ట్ రకం. ఆ టికెట్లు తీసుకుని వచ్చి నా కొరకు ఒక టికెట్ తీసుకుంటే నాతో వచ్చినటువంటి ఫ్రెండ్స్ కొరకు మరొక 5 టికెట్లు ఇచ్చేవాడిని. ఈ జుట్టు అంతా ఊడిపోయినట్టుగా, ఎంత బక్కిరి రక్కేసి, ఈ యొక్క బీప్ మీద అన్నీ కూడా గాయాలైపోయేవి. సాతాను కొరకు నేను ప్రయాసపడ్డాను. యేసయ్యను ఆహ్వానించాను, పాటలు నేర్చుకున్నాను. అంతకు ముందేమో ఏం పాటలు ఉండేవి నా జీవితంలో తెలుసా? సినిమా పాటలు పాడుతుండేవాడిని. ఇందాక చెప్పాను కదా, కవాలి పాటలు పాడుతుండేవాడిని. ఎక్కడికైనా వెళ్తే ఆ పాటలు పాడుకుంటూ తిరిగేవాడిని. ఆ తర్వాత యేసుక్రీస్తు నామములో యేసయ్యను స్తుతించడం ప్రారంభించాను. ఆయన నామాన్ని ఘనపరచడం ప్రారంభించాను. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మా గ్రామంలో మా అన్నయ్యకి బోన్ టీబ్ వచ్చింది. నేను చెప్పాను మా అన్నయ్యకి, అన్నయ్య నువ్వు యేసయ్యను అంగీకరించు, దేవుడు నీ గొప్ప కార్యం చేస్తాడంటే ఆయన అంగీకరించాడు. దేవుడు ఆయన సంపూర్ణంగా స్వస్థతనిచ్చేశాడు. ఆ కుటుంబం అంతా రక్షించబడిపోయింది. మా ఊరికి ఆటంకపరిచడంలో మేమే మొదటి రకం. ఆ రకాన్ని దేవుడు రక్షించేశాడు. ఇప్పుడు ఊరంతా సువార్త. ఈరోజు కంచేడు వలస అనే గ్రామానికి వెళ్ళండి, ఎంట్రన్స్లో ఒక వండర్ఫుల్ చర్చ్ కనబడుతుంది. అది మేమిచ్చినటువంటి స్థలమే, మేమే కట్టుకున్నాం. గొప్ప మందిరం కట్టుకొని దేవుడు ఆశీర్వదించాడు. మా అన్నయ్య పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నా పిల్లలు ఈరోజు ఆశీర్వదించబడి బెంగళూరులో స్థిరపరచబడ్డారు. ప్రియమైన వాళ్ళారా, మొన్నటి కాల సమయంలో నా భార్య చనిపోతే మా ఊరికి నన్ను తీసుకుని రమ్మంటే, ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి తెలుగు దేవుని సేవకులు అంటున్నారు, నువ్వు అక్కడికి తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు, నీకు ఏ స్థలము కావాలో చెప్పు, ఆ స్థలంలో పాతి పెట్టుకో. ఆదికాండం 23వ అధ్యాయం లాగా అబ్రహాము శాయక తన భార్య గురించి ఏ విధంగా అయితే చెప్పాడో, నేను రమేష్ పాస్టర్ గారికి చెప్పాను, అన్నా మీరు నాకు స్థలం ఇస్తున్నారు కానీ ఉచితంగా నేను తీసుకోను, నేను వెల చెల్లిస్తానంటే వెల చెల్లించి ఎక్కడిచ్చారో తెలుసా? BBMP ప్రాంతంలో ఇచ్చారు. బెంగళూరులో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, మున్సిపాలిటీ ప్రాంతం వేరు, BBMP బృహత్తర బెంగళూరు మహానగర పాలక అనేటటువంటి ఆ ముద్ర వేయబడినటువంటి చోట స్థలం దొరకడం చాలా కష్టం. BBMPలో నా భార్యకు దేవుడు చోటిచ్చాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ప్రియమైన వాళ్ళారా, సొలొమోన్ రాజు గారు ఆశామాషా మనిషి కాదు, సర్వసాధారణంగా ఎవరిని నమ్మడాయన. సుమారుగా 6 నెలలు మా IGF యొక్క టీములో ఆయన పరిశీలన చేశాడు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే దానికి కారణం సొలొమోన్ రాజు గారు. అయ్యా మీరు రావాలి, రవిబాబు గారు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనం వెళ్దామన్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్నాను ఏదో జోక్గా మాట్లాడుతున్నాడులే అని. ఆశీర్వదించాడు దేవుడు. 30-40 సంవత్సరాల బట్టి బెంగళూరులో స్థిరపరచబడినటువంటి వారికి సొంత స్థలాలు లేవు. ప్రియమైన వాళ్ళారా, ఎలక్ట్రానిక్ సిటీ చందాపుర ప్రాంతంలో 25x55 సొంతంగా స్థలాన్ని దేవుడిచ్చాడు. ఒక మంచి గృహాన్ని కట్టుకొని దానిపైన మందిరాన్ని నిర్మించుకొని ఆ మందిరములో ఆరాధన చేయడానికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. ఇలాగ మేము వీధిలో పెట్టుకోవడానికి మాకు బెంగళూరులో అవకాశాలు లేవు. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎందుకు ఈ ఆనందం అంటే, ఇది చూసి చాలా రోజులైంది నాకు. ఇలాంటి మీటింగ్స్లో నేను పాట పాడి నేను మాట్లాడి చాలా రోజులయ్యింది. ఆయన ఇంట ఉన్నాడు. ఆ ఇంటిలోనికి వచ్చారు వాళ్ళు. తెలుసా ప్రియులారా, 2023లో జూలై మాసం 25వ తారీఖున నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మా పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళని చూడడానికి వెళ్ళాను. చూడడానికి వెళ్తే నాకు సడన్గా ఉదయకాల సమయంలో స్ట్రోక్ వచ్చింది. ఏంటి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు చెక్ చేస్తే ఆత్రేయ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలిసిందా? 1 గంట 20 నిమిషాలు బహుశా బ్రతుకుతాడు ఈయన తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారు. నా కుమారుడు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, మా అల్లుడు వెనక సీట్లో కూర్చున్నాడు. హెవీ స్ట్రోక్. కరోనా టైంలో నా ముందే చాలామంది చచ్చిపోయారు. అలాగే ఇలాగ ఎడం పక్క వచ్చింది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఈ బ్రీతింగ్ ఊపిరి ఆగటం లేదు. నేను అనుకున్నాను, ప్రభువా నన్ను ఇంతవరకే ఉంచావా నాయన, తండ్రి నీ చిత్తం అయితే నేను ఒక్కటి అడుగుతున్నాను ప్రభువా. ఆత్రేయ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, బయటికి తీసుకుని వచ్చేసారు. నాకు
ఒకసారి మళ్ళీ చదువుదామా? మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదవండి నా కొరకు. మనుష్యుణ్ణి మోయించుకొని తీసుకొని వచ్చిరి. ప్రియమైన వాళ్ళ ఆ భాగం అంతా మీకు అందరికీ బాగా తెలుసు, కానీ నేను చెప్తూ ఉన్నాను, దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అలాగే ఆ ఆత్రేయ హాస్పిటల్లో ఆ డాక్టర్ అమ్మ కన్నడలో చెప్తూ ఉంది, ఈయన బ్రతకడు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే సుమారుగా 18 కిలోమీటర్లు. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది నారాయణ, కానీ మీరు నారాయణ హాస్పిటల్లో మీరు తట్టుకోలేరు. ఎందుకో తెలుసా? ఎంట్రన్స్ మీరు వెళ్ళగానే ఆర్టు అనగానే 10 లక్షలు అడుగుతారు వాళ్ళు. ఈ హాస్పిటల్కి వెళ్ళగలుగుతారా? సెంట్ జోన్ ఇంకా దూరంగా ఉంది, ట్రాఫిక్ ఉంది, ఉదయం 7 గంటలకే. మీకు తెలుసా ప్రియమైన వాళ్ళరా, పునీత్ రాజ్ కుమార్ హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు. ఆయన బెంగళూరులో ఆయన ఫోటో లేని షాప్ ఉండదు. బెంగళూరు సిటీలో ఆయన ఫోటో లేని షాప్ ఉండదు. అంత మంచి వ్యక్తి ఆయన, గొప్ప మంచిగా ఎక్సర్సైజ్ బాడీ కూడా. కేవలంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంటే ట్రాఫిక్లో చనిపోయాడు. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈయన బ్రతకడు. అల్లుడేమో వెనకాల కూర్చున్నాడు, నా కొడుకేమో ముందు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అద్దంలో చూస్తూ ఉన్నాను నేను నా కొడుకు ఏడుస్తూ ఉన్నాడు. నా కొడుకు చాలా ఘోరంగా ఏడుస్తున్నాడు, డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. డ్రైవ్ చేసుకుంటూ డైరెక్ట్గా బావా ఎక్కడుంది హాస్పిటల్ చెప్పండి అంటే, నాయుడు ఇక్కడ వద్దు. నా కుమారుడు పేరు లివింగ్స్టన్ నాయుడు. అయితే నా యొక్క అల్లుడు చెప్తున్నాడు. అల్లుడు ఏమని అంటున్నాడంటే, నాయుడు ఇక్కడికి వద్దు అంటుంటే, బాబా ఇంకెక్కడ తీసుకెళ్తాం? మణిపాల్ హాస్పిటల్కి అయితే 1-2 గంటలు అయిపోద్ది, మా డాడీ చచ్చిపోతాడు, మా డాడీ బ్రతకడు కదా. ప్రియమైన వాళ్ళరా, డైరెక్ట్గా నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి లోపలికి వేసేశారు, ఎమర్జెన్సీలో పెట్టారు. నాకు ఆక్సిజన్ పెట్టారు, ఈసీజీ తీశారు. ఆ డాక్టర్ అమ్మగారు వచ్చి అంటున్నారు, కష్టం. అప్పటికే 20 నిమిషాలు అయిపోయింది, గంటే టైం ఉంది. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఫోన్పే కూడా చేయకూడదు, క్యాష్ కట్టాలి 6 లక్షలు అని అంటున్నారు. అప్పటికే మేము బెంగళూరులో సైట్ కొనుక్కొని ఇల్లు నిర్మాణంలో ఉంది, అది స్లాబ్ అయ్యింది. ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా పెట్టేశాం, ఏమీ లేదు మా దగ్గర. నేను సజీవ సాక్షిని. నా భార్య మెల్లో ఉన్నటువంటి బంగారం కానీ మా దగ్గర ఉన్నటువంటి ప్రతీది కూడా పెట్టేసి ఆ ఇల్లు కట్టుకుంటున్నామని సంతోషంతో పెట్టేశాం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు 6 లక్షల రూపాయలు క్యాష్ కావాలంటున్నారు. నా కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. బయట అద్దాల దగ్గరికి వెళ్ళి వాడు ఏడుస్తూ ఉన్నాడు. లోపలేమో వాళ్ళు ఏదోదో చేస్తూ ఉన్నారు, నాకేం అర్థం కావట్లే. ఈ ఆక్సిజన్ ఉంది కాబట్టి నాకేం అర్థం కావట్లే. ఆమె వచ్చి చెప్పింది, ఇంతగా ఏడుస్తున్నారు కదా, ఈయన ఎవరు? ఈయన గురించి ఎందుకు అలా ఏడుస్తున్నారంటే, నా కొడుకు వెంటనే మా డాడీ పాస్టర్. మేడం మా డాడీ పాస్టర్. ఏం పని చేస్తాడు ఆయన? ఎందుకు అంత హెవీగా వచ్చిందనంటే, మా డాడీ పాస్టర్. పాస్టర్ అనే పదము వినగానే ఆమె ఏ మాత్రము డబ్బులు అడగకుండానే లోపలికి తీసుకుని పోయింది. ఆమె పేరేంటో తెలుసా? నా దగ్గర ఫైల్ ఉంది, మీకు చూపిస్తాను. సునీత అబ్రహాం గారు అమెరికా నుంచి వచ్చి ఆ నెల రోజులు మాత్రమే ఉంది అక్కడట. ఆమె ఆ ఒక్క నెల మాత్రమే ఉందామె. ప్రియులరా, లోపల తీసుకెళ్ళింది, ప్రాసెస్ అంతా అయిపోయింది. నాకు ఆమె ఆ యొక్క స్టంట్స్ వేసేశారు. 2 స్టంట్స్ పోయినాయి. ఆ 2 స్టంట్స్ వేసిన తర్వాత నాకు స్పృహ వచ్చిన తర్వాత ఆమె వచ్చి చిరునవ్వు నవ్వుతూ ఇలాగా నాకు బొట్టలవేని చూపిస్తూ 50 years గ్యారంటీ స్టంట్స్ మీకు వేసాము అని చెప్పింది. మీరు మంచిగా పరిచర్య చేయండి అని చెప్పింది. మరి డబ్బు నో ప్రాబ్లం, నేను చూస్తాను పాస్టర్ గారు. వెళ్ళింది. వచ్చిన తర్వాత మీ నాన్నగారి పేరు మీద ఏమైనా ఇన్సూరెన్స్ ఉందంటే, మా రెండో పాప కాగునజెంట్లో జాబ్ చేస్తుంది కంపెనీలో సాఫ్ట్వేర్గా. ఆమె చెప్పింది, మా డాడీ పేరు మీద నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను మేడం అని చెన్నై నుంచే మాట్లాడితే ఆ డీటెయిల్స్ పంపించమంటే ₹1 కూడా మా ఇంటి దగ్గర నుంచి తగలకుండా క్లెయిమ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, ఆశీర్వాదం. ఒబేదేదోము కుటుంబాన్ని దేవుడు ఏ రూపంలో ఆశీర్వదించాడో తెలియదు, కానీ పదం మాత్రమే రాశాడు. అప్పుడు మా కుటుంబీకులు, మా అక్కలు, మా అన్నయ్యలు వీళ్ళందరూ కూడా క్యాష్ పంపించేశారు, డబ్బు పంపించేశారు. మా తమ్ముడు బ్రతకాలని పంపించేశారు. ఈలోపు ఇది క్లెయిమ్ అయిపోయింది, ఆగిపోయిన ఇల్లు అయిపోయింది.
దేవునికి స్తోత్రం. స్లాబ్ అయిపోయిన తర్వాత డబ్బులు లేక ఇల్లు ఆగిపోయి ఉంది. ఇక్కడ నాకు ఆ యొక్క హార్ట్ సర్జరీ అయిపోయింది, అక్కడ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. 2023 జూలైలో 25వ తారీఖు నాడు ఈ ప్రాబ్లం జరిగింది. 2023 నవంబర్ 25న ఇల్లు ఓపెనింగ్ చేసేసాం. ఆశీర్వాదం ఎలాగొస్తుందో తెలుసా? ఆశీర్వాదం ఏ విధంగా దేవుడు ఇస్తాడో తెలుసా? ఆ కుటుంబానికి స్వస్థతను ఆశీర్వాదంగా ఇచ్చాడు. నా జీవితంలో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకే 1 గంట ప్రార్థనే పరిష్కారం అని ఎందుకు ప్రతిరోజు పెట్టానో తెలుసా? ఇప్పుడు మీరు ఎంత ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే పాస్టర్ గారి ఇంటి దగ్గర నేను జూమ్లో పాల్గొన్నాను. అది నేను సొంతంగా ఏర్పాటు చేసుకున్నది. ప్రార్థనే పరిష్కారం. ప్రభువా, నువ్వు గంట నాకు ఇచ్చావు కదా సమయం, ప్రతిరోజు 1 గంట నేను నా కుటుంబం ఉంటాము, నేను నా కుటుంబం నీ సన్నిధానంలో ఉంటాము. ఎలా ఉండగలగాలి ప్రభు అని నేను అడిగినప్పుడు, పెద్ద కుమార్తె ఎల్ఎన్టీలో చేస్తుంది, హైదరాబాద్లో ఉంటుంది. రెండో కుమార్తె చెన్నైలో చేస్తుంది, ఆమె కాగ్నిజెంట్లో పనిచేస్తుంది. నా కుమారుడు మెడిసిన్ చదువుతున్నాడు విజ్ఞాన మెడికల్ కాలేజీలో, ఆ యొక్క వైజాగ్లో. అంతమంది చెదిరిపోయి ఉన్నారు కదా, నేను నా కుటుంబము ఎలా అంటే ప్రభు ఇచ్చిన తలంపు, గూగుల్ మీట్ పెట్టుకోవయ్యా, అందరూ కలుస్తారు. ఎస్, ఆ గూగుల్ మీట్ పెట్టుకొని ప్రియమైన వాళ్ళరా, మా కుటుంబం కొరకే పెట్టుకున్నాను. ఈరోజు 100 మంది వాక్యం వింటున్నారు, 100 మంది వాక్యాలు చెప్తూ ఉన్నారు. ఎలాంటి సేవకులు వస్తున్నారంటే ప్రియమైన వాళ్ళరా, ఆశీర్వదించబడుతూ ఉన్నటువంటి కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒబేదేదోము కుటుంబం ఆశీర్వదించబడుతుంది, 3 నెలలు ఆశీర్వదించబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, రెండవ కుటుంబం లూకాసు వార్త 5వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఈ కుటుంబం మందసాన్ని ఉంచుకున్న కుటుంబం ఆశీర్వదించబడింది. ఆ లేవి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఆతిథ్యము చేయు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నంబర్ 1, మందసం ఉంచుకున్న కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నంబర్ 2, ఆతిథ్యం ఇచ్చే కుటుంబాన్ని. ఆ లేవి అంట తన ఇంట ఏం చేశాడు? గొప్ప విందు చేశాడంట. నేను రాగానే సొలొమోన్ రాజు గారు ఒక మాట చెప్పాడు. ఆయన మీటింగ్స్ ఎలా జరిగాయి అంటే బాగా జరుగుతున్నాయి, కానీ వీళ్ళ మర్యాదలు చూస్తుంటే మతిపోతుంది పాస్టర్ గారు అన్నాడు ఆయన. హల్లెలూయా. మాతో వచ్చినటువంటి రాత్రి నన్ను తీసుకొని వచ్చినటువంటి అబ్బాయి పేరు మురళియ, బాబు రమణ నా దగ్గరికి వచ్చాడు రాత్రి. ఆయన తీసుకుని వచ్చిన తర్వాత సొలొమోన్ రాజు గారు నాతో చెప్తున్నారు. నేను రాత్రి ట్రైన్లోనే భోజనం చేసేసాను. ట్రైన్లోనే భోజనం అయిపోయింది, వచ్చేసాను. రమణ నన్ను అడుగుతూ ఉన్నాడు, పాస్టర్ గారు మీరు ఏమైనా తింటారనంటే, లేదు బాబు నేను తినేసాను ఆల్రెడీ అయిపోయిందని. తర్వాత నేను రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన, పాస్టర్ గారు 2 చపాతీలు తెస్తానండి, కొంచెం తినండి, తినేసి పడుకుని పండి అన్నాడు. సరే, ఇంకా బాగా ఇబ్బంది పెడుతుండే కదా, తీసుకురా బాబు అని చెప్పాను. ఆయన ఒక 5 రకాలైనటువంటి వంటకాలు తీసుకొచ్చాడు. ఆ 5 రకాల వంటకాలు ఏది విడిచిపెట్టలేదు, అన్నీ తినేసాను, తిన్నాను చెప్పాను. కానీ అంత టేస్ట్గా ఉన్నాయి, అంత రుచికరంగా ఉన్నాయి. గోంగూర పచ్చడి అయితే మా అమ్మను తలపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ఆతిథ్యము చేయ మర్చిపోకండి, ఎరుగకయే. ఆమేన్. ఎవరికి ఇచ్చారంట? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ప్రియమైన వాళ్ళరా, సేవకులు మన ఇంటికి వస్తే మన పరిస్థితి ఎలాగుంటుంది? సొలొమోన్ రాజు గారు నాకు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా సంఘ పెద్దగారంట, ఆయన కుమారుడంట రవిబాబు గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క సంఘం, వాళ్ళ ప్రేమను చూస్తుంటే ప్రియమైన వాళ్ళరా, ఎవరు ఆశీర్వదించబడతారో తెలిసిందా? ఆయన ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన కొరకి మాట వ్రాయబడుతుంది. కొందరు ఎరుగకయే, అబ్రహాముకు తెలియదు వీళ్ళు వచ్చారు ఏం చేస్తారో తెలియదు, కొంచెం ఆహారము తెచ్చేదను, నీ ప్రాణమును బలపరుచుకొనుడి, మీరు వెళ్ళవచ్చు. ప్రియమైన వాళ్ళరా,
ఇందు నిమిత్తమే కదా మీరు నా ఇంటికి వచ్చారు. అబ్రహాం అనుకుంటున్నాడు, ఇందుకే కదా మీరు వచ్చారు అనుకుంటున్నాడు. వాళ్ళు వచ్చింది ఎందుకొరకు? ఈయనకు పిల్లలు లేరు, ఈయన చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు, ఈయన కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఈయన ప్రియమైన వాళ్ళరా, ఆయనకు బలపరిచి వెళ్ళి దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొని వచ్చినటువంటి ఆ సేవకులను ఈయన ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తాను అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆతిథ్యము చేయ మర్చిపోకూడదు. మన జీవితంలో, మా యొక్క కుటుంబంలో మా పాస్టమ్మ గారంటే అంతగా నేను ఎందుకు అభిమానిస్తానంటే, మా ఇంటికి దేవుని యొక్క సేవకులు ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆమె చేసినటువంటి మర్యాద. మొన్న ఒక మాట అన్నాడు బియూసిఎఫ్ ప్రెసిడెంట్ గారు, బియూసిఎఫ్ బెంగళూరు యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆయన ప్రెసిడెంట్. ఆయన వచ్చి అన్నాడు, అక్కంటే మాకు అభిమానం ఎందుకో తెలుసా? ఆమెకి అనారోగ్యంగా ఉన్నా కానీ చర్చిలో మేము పాస్టర్స్ ఫెలోషిప్ పెడితే ఆయన అచ్చమైన ఆంధ్ర పులిహార చేసి మాకు పంపించింది. అలాంటి దైవ సేవకురాలు చనిపోయిందని వార్త విని మేము చాలా బాధపడి మేము ఇంతగా హెల్ప్ చేస్తున్నాము అన్నాడు. నేను వెళ్ళిందే కొత్త ఆ ప్రాంతానికి. ప్రియమైన వాళ్ళరా, ఆమె పెట్టినటువంటి అన్నం అప్పుడే పోయి ఉంటుంది, కానీ ఆమెని గుర్తు చేసుకొని ఆమె కొరకు చేసింది తరతరాల వరకు గుర్తుండిపెట్టేట్టుగా దేవుడు దీవించాడు. నేనంటాను, మీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు రావాలంటే మందసము ఉందా? ఆయనను మనం ఆహ్వానిస్తూ ఉన్నామా? ఆయన సన్నిధి మన ఇంట్లో ఉందా? ఆయన సన్నిధి ఉంది అనడానికి నిదర్శనం ఏంటో తెలిసిందా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను మా పిల్లలు కుటుంబ ప్రార్థనకి రాకపోతే ఆ రోజు భోజనం పెట్టేది కాదు మా పాస్టర్ అమ్మ. అందులో నేను కూడా బాధ్యుడిన. ఏమాత్రం లేట్ అయిపోయినా 7 గంటలకి మాకు ప్రార్థన ఉంటుంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. ఈ గూగుల్ మీట్ పెట్టక ముందు, గూగుల్ మీట్ పెట్టిన తర్వాత 7 నుంచి 7:30 వరకు అర్ధగంట మాత్రమే పెడతాం, గంట గూగుల్ మీట్లో ఉంటాం. మా పిల్లలు ఎవరు రాకపోయినా ఆమె భోజనం పెట్టేది కాదు. ఎందుకమ్మా నాకు ఆకలేస్తుంది పెట్టామని అంటే, అవునా మరి ప్రార్థనకి ఎందుకు రాలేదు? మీకు ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2-3 గంటల వరకు ఆడుకొని వచ్చారు, చాలింది కదా అని చెప్పి వాళ్ళతో గొడవకు దిగేది. వాళ్ళు ఆ రోజు ఎలాగొకలాగా అయిపోయిందిలే సావిత్రి, రేపటి నుంచి వస్తారులేనంటే అప్పుడు క్షమించి పెట్టేది. తెల్లవారేసరికి మళ్ళా మరుసటి రోజు వాళ్ళకు ఒక గుర్తింపు. ఈరోజు ఎక్కడ ఉన్నా కుటుంబ ప్రార్థనకి హాజరవుతారు నా కుటుంబం. నేనంటాను, మందసము ఉంది అనడానికి మన ఇంట్లో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండోదిగా ఆతిథ్యం పిల్లలకు నేర్పించండి, మన కుటుంబానికి కూడా నేర్పించండి. ఇప్పుడు కొత్త మంచిగా చదువుకొని వారు రకరకాలుగా చెప్పొచ్చుగాక, కానీ మనము ఆతిథ్యము చేస్తే ఆ రిజల్ట్ ఎలాగుంటుందంటే చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా అప్పుడు వచ్చారు కదా దేవుని యొక్క దూతలు, ఆ దూతలకి ఈయన భోజనం పెట్టాడు కదా, వారు చెప్పినట్లుగా యెహోవా దర్శించెను. మాట చప్పున సంతానాభివృద్ధి, ఆశీర్వాదం. ప్రియమైన వారు, అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు దీవించేశాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంఘమ, నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఏ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో మన కుటుంబాలు ఎదుగుతూ ఉన్నాయి? ఎవరు ఆశీర్వదించబడతారు? అందరూ ఆశీర్వదించబడలేరు. నీ హృదయం పూర్వకముగా మనము దేవుని యొక్క సన్నిధి మందసం ఎక్కడైతే ఉంటుందో, ఆతిథ్యము మనం ఎప్పుడైతే ఏ కుటుంబంలోనైతే ఎరుగక ఏ వాళ్ళు చేశారంట. దేవుని సేవకులు ఊరకనే రారండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవుని సేవకుడు ఎంత శ్రేష్టమైన వాడో తెలుసా? నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్తూ ఉంటాను, సేవకుడికి తెలియకుండానే అవతల వారిని ఆశీర్వదించేస్తాడు. ఎప్పుడైనా చూడండి, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఏమంటాడు? ఈ కుటుంబాన్ని
ఆయన కుటుంబం ఆశీర్వదించబడకపోవచ్చు. ఆయన చాలా బాధల్లో ఉంటాడు, ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటాడు. నీవు పిలిచిన వెంటనే నీ ఇంటికి వచ్చేస్తాడు. ఏ రాత్రైనా వస్తాడు, ఏ టైం అయినా వస్తాడు. ఏమంటాడో తెలుసా? పాస్టర్ గారు ఏమంటారో తెలిసిందా? ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన వెంటనే ప్రభువా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి అంటాడు. మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాడు. మీరు ఇచ్చిన 100 రూపాయలు పట్టుకొని సంతోషిస్తాడు. ఆయననండి సేవకుడు. అలాంటి సేవకునికి ఆతిథ్యము చేయ మర్చిపోకూడదు. అలాంటి సేవకుణ్ణి మనము గుర్తుపెట్టుకోవాలి. నేను మొన్న తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ పాస్టర్స్ మీటింగ్ పెట్టారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చెప్పినప్పుడు వాళ్ళతో నేను చెప్పాను, ప్రియమైన వాళ్ళరా, సేవకుడు పడుతున్న కష్టాలు చెప్పడు. సేవకుడు విశ్వాసుల దగ్గరకు వచ్చి చెప్పుకోడు. నా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పుకోడు, కానీ మీ బాధలన్నీ వింటాడు. ఆయన వెళ్ళి మొర్ర పెడతా ఉంటుంటాడు. ఆయన కుటుంబంలో ఏమీ ఉండదు. ఎందుకంటే అందుకు నిదర్శనం నేనే. నా మిషనరీ యాత్ర, నా మిషనరీ ప్రయాణంలో 30 సంవత్సరాల నా యొక్క సేవా జీవితంలో భయంకరమైనటువంటి ప్రాంతాల్లో నేను సేవ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి నా పిల్లలు డాడీ మాకు నూడిల్స్ కావాలంటే ఆ మాట విని బాధపడిన సందర్భాలు నాకున్నాయి. ప్రియమైన వారలారా, ఆశీర్వదించబడాలంటే ఎవరు ఆశీర్వదించబడతారు? మందసమున్న కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆతిథ్యము చేయు కుటుంబం ఆశీర్వదించబడుతుంది. 3వ కుటుంబం అని చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. రాజు చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎవరు? వేరు చేయబడిన వారు ఆశీర్వదించబడతారు. ఎవరు వేరు చేయబడిన వారు? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనంలో చూస్తూ ఉన్నాం మనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. సాక్ష్యమిచ్చి ఈ తరము వారికి. ప్రియమైన వాళ్ళారా, నీ కుమార్తె ఎవరితో స్నేహం చేస్తుంది? అమ్మా తల్లి నువ్వు గమనించు. నీ కుమారుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు గమనించు. పిల్లలంటే మనకి ప్రాణం, పిల్లలంటే మనకి అభిమానం. నాకు బీటెక్ MBA చదువుకున్న పిల్లలు ఉన్నారు, మెడిసిన్ చదువుతున్న పిల్లలు ఉన్నారు. నా పిల్లలకు ఒకటి అడుగుతాను, మీ స్నేహితులు నాకు తెలియాలి, నా స్నేహితులు మీకు తెలియాలి. నాకు పరిచయం చేయలేనంత స్నేహం నీకు అవసరం లేదు, నీకు నేను పరిచయం చేయలేనంత స్నేహం నాకు అవసరం లేదు. మనకు కుటుంబం తెలుసా? మా ఇంట్లో అసెంబ్లీ అని ఒకటి పెడతాం. అంటే ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది, 5గురు కూర్చుంటాం, ఇంకొక స్టూల్ వేసుకుంటే ఎక్స్ట్రా వాళ్ళు ఉంటే కూర్చుంటే. ఇప్పుడు మాకు 3 మనవాళ్ళు వచ్చారు. మా పెద్ద అమ్మాయికి 2 కవల పిల్లలు, ట్విన్స్. ఆ 2 పేరు పెర్సి, నిస్సి. మా తర్వాత బాబు పుట్టాడు, ఆ తర్వాత ఆయన పేరు నోయల్ బాబు. అయితే మేమందరం ఎట్లా అనుకుంటామంటే ఇదే అసెంబ్లీ, నేను స్పీకర్ని, మీరు అభ్యంతరాలు చెప్పండి. రేపు మనం ఏం చేయబోతున్నాం, మన చర్చిలో ఏం చేయబోతున్నాం, మన కుటుంబంలో ఏం చేయబోతున్నాం. రూపా నీకేంటి సమస్య? అమ్మ రాణి నీ పరిస్థితి ఎలాగుంది? బాబు నీ పరిస్థితి ఎలాగుంది? మా అల్లుడిని అడుగుతాను, మా అల్లుడు. అందరం డిస్కస్ చేస్తూ ఉంటాం. మీరు వెళ్తున్నటువంటి వే కరెక్ట్గా ఉందా లేదా, ఆ రూట్లో వెళ్తే ఎంత నష్టం ఉంది, ఎంత లాభం ఉంది. మనము ఈ యొక్క లోకం ఎలాగుందంట? మూర్ఖతరంగా ఉంది. మనల్ని మబ్బి పెడతాడు సాతానుడు. మన పిల్లల ద్వారా మన ఇంట్లోనికి వస్తాడు, ఆశీర్వాదాలు కొట్టుకెళ్ళిపోతాడు. భార్య ద్వారా ఇంట్లోకి వస్తాడు, ఆశీర్వాదాలు కొట్టుకెళ్ళిపోతాడు. భర్త ద్వారా ఇంట్లోకి వస్తాడు, ఆశీర్వాదాలు కొట్టుకెళ్ళిపోతాడు. నా కుమార్తె పుట్టినప్పుడు LIC కట్టాను నేను. LIC కడితే అది 14-15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ LIC బయటకు వచ్చేసింది, మాకు ఇంటికి వచ్చేసింది. 60,000 ఎంత వచ్చింది. వచ్చిన తర్వాత మా ఇంటి పక్కనే మాకు దగ్గర బంధువు ఆయన అగ్రిగోల్డ్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ వాళ్ళ ఆయన మా ఇంటికి వచ్చారు. నేను పరిచర్య కొరకు వెళ్ళిపోయాను. నా భార్యతో చెప్పారు, అక్క మీరు 50,000 కడితే మరి 50,000 వచ్చేస్తుందని చెప్పారు.
మా పాస్టర్ అమ్మకి నేను వచ్చిన తర్వాత ఏదో ఖర్చులు ఉన్నాయని చెప్పేసి మా పాస్టర్ గారు ఏదో చేస్తారని చెప్పి నన్ను కొంచెము మభ్యపెట్టి మీ నాన్నకేం చెప్పకండి మనం అగ్రిగోల్డ్ కట్టేద్దామని కట్టేశారు. కట్టేసిన తర్వాత ప్రియమైన వాళ్ళరా కొన్ని రోజులు అయిపోయింది, నేను పట్టించుకోలే. ఆ డబ్బులు వచ్చాయి, ఇంటికాడ ఇచ్చేసాను. పిల్లలు పాస్టర్ అమ్మ చూసుకుంటున్నారులే, వాళ్ళకి ఏదో ఖర్చులు ఉంటాయి కదా, ఏదో బట్టలో లేకపోతే క్రిస్మస్కో ఏదో ఉంటుందని నేను మర్చిపోయాను. నేను ఈ డబ్బులను తీసుకెళ్ళిపోయి కృష్ణ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి కట్టేశారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ అగ్రిగోల్డ్ గురించి టీవీలో వస్తుంటే భలే అయింది, చాలా ఆశపోతులందరికీ బాగా అయిందని నేను చెప్తున్నా టీవీ చూసుకుంటూ. మా పాస్టర్ అమ్మ అంటుంది, ఏమండి అలాగనకండి అంటుంది. ఎందుకు అలాగనకండి అంటున్నావు, ఎందుకు నువ్వు కట్టినట్టుగా అంటున్నాను నేను. అంటే ఆమెకు ఒక పక్కన భయం వేస్తూ ఉంది. తర్వాత మా పిల్లలు వచ్చి నేను మాట్లాడుతుంటే డాడీ ఏమి వస్తుంది అట్లే తర్వాత ఇచ్చేస్తున్నాడు కదా అని ఏదో చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఇలాగే అంటారు కానీ ఇంకా రావమ్మా, ఎంతమంది ఎన్ని లక్షలు కట్టారో అన్నీ పోతాయి, ఎందుకంటే దురాశతో కట్టారు అని నేను చెప్పాను. ఎందుకంటున్నానంటే ఎలా వస్తాడో సాతానుడు తెలియదు. తర్వాత మా ఆవిడ తీసుకొచ్చి ఆ బాండ్ పేపర్ నా చేతిలో పెట్టింది. ఎంత పని చేసేవే సావిత్రి, 50,000 రూపాయలు కట్టేశావా? అందుకంటున్నాడు పేతురు. ఏమంటున్నాడు పేతురు? మళ్ళీ చదవన్నా మా మాట. ఎవరికి వేరుగా ఉండాలి? మూర్ఖులకు ఈ తరమ వారు భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఎవరైనా కానీ నీవు బాగుపడుతుంటే సంతోషిస్తారు కాదు, కుటుంబాల్లోనే ఉన్నారు. నీవు బాధపడితే సంతోషించే కుటుంబాలు ఉన్నాయి. నీకు ఎప్పుడు ఏం జరుగుతుందా అపాయమని చూస్తూ ఉన్నారు. అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు, వారికి వేరుగా ఉండు. వేరుగా ఉన్నటువంటి వారిని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త మళ్ళీ చదవండి 25:34. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు అమ్మా ఇంకా తర్వాత మొత్తం చదవండి అమ్మ, ముందు 25:34. కుడివైపున అంటే అక్కడ వేరు చేస్తా ఉన్నాడు. ఎడమ వైపున ఉన్నవారు ఎవరు? శపించబడిన వారు. కుడివైపున ఉన్నవారు ఎవరు? ఆశీర్వదించబడిన వారు. నువ్వు ఎటువైపు ఉంటావు? దేవుడు ఈరోజు ప్రభు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు. నీకు టీవీ సీరియల్ ముఖ్యమా, యేసుక్రీస్తు ప్రభు సన్నిధి ముఖ్యమా? నీ కుటుంబంలో ఆశీర్వాదాలు కావాలంటే సెల్ ఫోన్ పట్టుకొని గంటలు పట్టుకొని రీల్స్ చూస్తూ ఉండడం ముఖ్యమా, యేసుక్రీస్తు ప్రభువారు సన్నిధి ముఖ్యమా? నేను అడుగుచూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళరా, మా ఇంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటో తెలుసా? 10 గంటలు అయ్యేసరికల్లా అందరు సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్. ఎక్కడ లైటింగ్ కూడా రాకూడదు. పడుకున్న వారు ఎక్కడైనా బెడ్ మీద ఆ లైటింగ్ వచ్చిందంటే మా యొక్క పెద్ద రెండో పాప ఉంటుంది, చూస్తుంది. ఎవరైనా దుప్పటి కప్పుకొని దుప్పట్లను కూడా మళ్ళీ ఇలా చూస్తూ ఉంటారు. అలాగా అది కూడా వెతికేద్దామే. రే నాయుడు ఏం చేస్తున్నావు? ఇంకా 10 గంటలు అయిపోయింది టైం. నేను అంటాను, సాతానుడు ఇంతకుముందు ఒక గుంపుగా వచ్చేవాడేమో, ఇప్పుడు సెల్ ద్వారా వచ్చేస్తాడు మన ఇంట్లోనికి. ఇదే చాలు, వేరు చేయబడాలి మనం. సాతాను కుతంత్రాల నుండి వేరు చేయబడాలి. నీ భర్త త్రాగుబోతుతో పనేంటి? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నాడు? నీ భార్య ఒక సాక్ష్యము లేని దాని దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడటం ఏంటి? ఆశీర్వాదమా అది? ఏమనంటే ఫ్రెండ్షిప్. ఏంటి ఫ్రెండ్షిప్? నిన్ను ముంచే ఫ్రెండ్షిప్ వద్దు, నిన్ను పాడు చేసే ఫ్రెండ్షిప్ వద్దు, నీ కుటుంబాన్ని నాశనం చేసే ఫ్రెండ్షిప్ వద్దు. ప్రియమైన వాళ్ళరా, నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఎవరు ఆశీర్వదించబడతారో 3 గురించి చెప్పాను నేను. నెంబర్ 1, మందస్సము ఉంచుకున్న కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నెంబర్ 2, ఆతిథ్యము చేయు కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నెంబర్ 3, వేరు చేయబడాలి. మనం వేరుగా ఉండాలి, వాళ్ళతో వేరుగానే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తులతో మనం వెళ్తే చెడిపోతాము అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులకి మనం వేరుగానే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అడుగుచూ ఉన్నాడు, నీవు మందసాన్ని నీ ఇంట్లో ఉంచుకుంటున్నావా? ఆయన లేకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆయన లేకపోతే దీవెన ఎలా వస్తుంది? ఎక్కడో మారుమూల గ్రామములో చదువు లేని నాకు నా పిల్లలను దేవుడు ఇంతగా ఆశీర్వదించాడే, నీ కుటుంబాన్ని ఇంకెంతగా ఆశీర్వదిస్తాడు? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనల్ని పాడు చేసే కుటుంబాలతో మన సహవాసం అవసరం లేదు. మనలను లోకంలోనికి లాగే వ్యక్తులతో మనకు అవసరం లేదు. వేరుగా ఉండమంటున్నాడు ఆయన. ప్రియా దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డ, రాత్రికాల సమయంలో నీ కుటుంబం ఆశీర్వదించబడాలా? నీ పిల్లలు ఆశీర్వదించబడాలా? నీ యొక్క జీవితంలో స్వస్థతన ఆశీర్వాదము కావాలా? ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? అప్పులు కట్టుకోలేకపోతున్నావా? యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి కాల సమయంలో ఆ సమస్య పోవునుగాక. అమ్మా, చాలా రోజులయ్యిందా తల్లి? మంచి భోజనం చేసి నీ కుటుంబంలో ఎంతకాలం అయింది? నీ పిల్లలు నీవు కలిసి భోజనం చేసి ఎంత కాలం అయిందని అడుగుతున్నాడు ప్రభు. నీ భార్య ఒక టైంలో తింటుంది, నీ భర్త ఒక టైంలో వచ్చి తింటాడు, నీ పిల్లలు ఎప్పుడు వచ్చి తింటున్నారో తెలియదు. అది ఇల్లా? ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. కుటుంబం అంతా కలిసి భోజనం చేసి సంతోషించి ఎంతకాలం అయింది? నీ కుటుంబం అంతా మోకరించి ప్రభు గ్రంథాన్ని నీ ముందు పెట్టుకొని వాక్యం చదివి ప్రార్థన చేసి నీ ఇంటిలో ఎంతకాలం అయింది? దేవా, ఈ రోజు నుంచి నాకు ఇవ్వండి నాయనా. ప్రభు, నా కుమార్తె ఆశీర్వదించబడాలి, నా కళ్ళతో నేను చూడాలి. యెహోషువ మరణించిన తరువాత ఆయన యొక్క సంతానం ఆశీర్వదించబడినట్టుగా మనం చదువుతాం. కారణం ఏంటి? నేనును నా ఇంటి వారును అన్నాడు మహానుభావుడు. మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరితో ఏ విధంగా ఒప్పందం పెట్టుకుంటారో గాని నా కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది అంటున్నాడు. అబ్రహాం అంటున్నాడు, ఓ లోతు, నిన్ను పట్టుకొని పోయారా? నా ఇంట పుట్టి అలవర్చబడిన వారితో వెళ్ళి యుద్ధం చేస్తాను. కుటుంబం ఆశీర్వదించబడాలి. ప్రియ దేవుని బిడ్డ, రాత్రికాల సమయంలో తండ్రి, ఇక్కడ కూర్చున్న వారిలో ఏ కుటుంబం విచ్ఛిన్నంగా ఉందో, ఏ కుటుంబంలో ఆశీర్వాదము లేదో, యేసు నామములో మీ మందసాన్ని ఆహ్వానించి ఆశీర్వాదం పొందుకునే కుటుంబముగా ఉండునుగాక. నాయనా, ఇక్కడికి మరలా మేము వచ్చినప్పుడు ఇదిగో ఆ రోజు తర్వాత మా కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయని చెప్పుదురుగాక. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.